నమస్తే, నేను సిరి. భారతదేశంలో అయితే బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు చూసినట్టయితే గత వారం రోజుల్లో అయితే 4,000 పెరిగిపోయింది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం అయితే 80,000కి చేరుకుంది. సో దీంతో మరి నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారంటే, నరేంద్ర మోదీ గారు అయితే బంగారం ధర ఎట్లయినా చేసి తగ్గించాలని చూస్తున్నారు. సో దీని మీద మరిన్ని అంశాలని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే భారతదేశంలో బంగారం ధర అమాంతం పెరిగిపోతుంది. అంటే రోజు రోజుకి దాని విలువ పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం అయితే 80,000కి చేరుకుంది. ఇది అంటే మోదీ గారు మాత్రం చాలా తక్కువకి ఇవ్వాలి, ఎట్లయినా చేసి బంగారం ధరని తక్కువ చేయాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యం కావట్లేదు. అసలు ఏంటి మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం ర్యాకెట్ వేగంతో ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు ఇది కనుక తగ్గించకపోతే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు అమెరికా చేస్తున్నటువంటి జిమ్మిక్స్ ఏదైతే ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేసేదానికి ఆలోచిస్తున్నారు. భారత మార్కెట్లో తులం బంగారం 20,000కు ఇవ్వాలి, 20,000కు మించకూడదు. అది ఎలా చేయాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంగారం మార్కెట్ కనుక తీసుకుంటే మొత్తం పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా ఫెడ్ ఏదైతే ఉందో ఆ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించింది. ఫెడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు భారతదేశంలో ఆర్బీఐ ఎలా ఉందో, ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ లాగానే అక్కడ కూడా అమెరికాలో ఫెడ్ అంటారు దాన్ని. అది ఇచ్చేటువంటి లోన్స్ మీద వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ వడ్డీ రేట్లు తగ్గించినటువంటి కారణంగా నీకు అక్కడేమో ఆ వడ్డీ రేట్లు తగ్గించిన కారణంగా లెండింగ్ అంటే లోన్లు తీసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు, వడ్డీ రేటు తగ్గింది కాబట్టి. దాని ప్రభావం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద పడుతుంది, ప్రత్యేకించి భారతదేశం మీద పడుతుంది. దానికి కారణం ఏంటంటే రూపాయి డాలర్ మార్కప్ విలువ గత వారంతో పోల్చుకుంటే కనుక దాదాపు 3 రూపాయలు ఉంది. అంటే అంతకుముందు 80 రూపాయలు, సుమారుగా 80-81 ఉండేది, ఇప్పుడు 83 రూపాయలు అయింది. అంటే ఒక డాలర్కి 83 రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా ఫెడ్ చేసినటువంటి వడ్డీ రేట్ల తగ్గింపు. సరే, ఈ వడ్డీ రేట్ల తగ్గింపుకి మనం బంగారం పెరగడానికి ధర రాకెట్లాగా పెరగడానికి కారణం ఏంటి అని కూడా అనుకోవచ్చు. బంగారం దిగుమతులు, సపోజ్ మనం బంగారం దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. ఈ బంగారం దిగుమతుల మీద ఆధారపడ్డటువంటి మనం ఎక్కువ దిగుమతి చేసుకున్నాం అనుకో, ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు డాలర్కి సంబంధించి వాళ్ళు స్ట్రెంథన్ అవుతారు. సో బట్ మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఎక్కువ డబ్బులు వేస్తాం. ఇటీవల వరకు దాకా డాలర్కి 80 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు 80 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే మన డబ్బులు ఎక్కువ పోతాయి వాళ్ళకి. సో ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గించారు. అంతకుముందు బంగారం దిగుమతి సుంకం ఏదైతే ఉందో దాన్ని 15% ఉన్నటువంటి దాన్ని ఆయన 6% తగ్గించారు. 6% తగ్గించినందువల్ల కొంత గోల్డ్ రేట్ తగ్గినటువంటి గోల్డ్ రేటు, ఈ దిగుమతి సుంకం 6% తగ్గించినందువల్ల తగ్గినటువంటి గోల్డ్ రేటు, ఇప్పుడు పెరిగినటువంటి రేటు మొత్తం తీసుకుంటే 10,000 రూపాయలు గత నెల రోజుల నుంచి 10 గ్రాముల బంగారం పెరిగింది. 10,000 రూపీస్ పెరిగింది. దానికి 10,000 రూపాయలు పెరిగిందంటే మీకు దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం పడుతుంది? మొత్తం దిగుమతే, వేరే దేశాల నుంచి దిగుమతి. మనం ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే ఏ దేశందైనా సరే దిగుమతులు తగ్గాలి, ఎగుమతులు పెరగాలి. మన ఎగుమతులు పెరగకపోగా దిగుమతులు ఎక్కువ అవుతుంది. బంగారంతో పాటు ఇవాళ ఆయిల్ రేట్లు, మనం వంట నూనె ధరలు దాదాపు 10-12% పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుని ఇంపోర్ట్ డ్యూటీస్ పెరుగుతున్నాయి. అక్కడ వాళ్ళ రేటు పెరిగినప్పుడు మనకు కూడా భారం పడుతుంది. సో కాబట్టి దిగుమతులు తగ్గించుకోవాలి. దిగుమతులు తగ్గించుకోకపోతే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. 2047 కల్లా ప్రపంచంలో నెంబర్ 1 కావాలి, ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో బంగారం దిగుమతులు కనుక పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బంగారం దిగుమతులు తగ్గాలంటే ఏం చేయాలి? గోల్డ్ దిగుమతులు తగ్గించాలి. గోల్డ్ దిగుమతులు తగ్గించాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి 24 క్యారెట్స్ బంగారానికి కొంచెం తగ్గించి 9 క్యారెట్ల బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ 9 క్యారెట్ల బంగారంలో యూజ్ చేసిన బంగారం క్వాంటిటీ అయితే తగ్గుతుంది కదా. దాంతోపాటు 10 గ్రాముల బంగారం 20,000 రూపాయలకే వస్తుంది. 20,000, 25,000 రూపాయలు వస్తుంది.
అప్పుడేమవుతుంది, మార్కెట్లో బంగారం తక్కువ రేటు దొరికినట్టు అనిపిస్తుంది, మార్కెట్లో దిగుమతులు తగ్గుతాయి. ఫలితంగా ఏంటి, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. లేదు నాకు 24 క్యారెట్లే కావాలి, 22 క్యారెట్లు కావాలి అని అనుకుంటే దిగుమతి ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. దిగుమతి ఎక్కువ చేసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడానికి అమెరికా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంది. అమెరికా ఫెడ్ రేట్లు, వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గించగానే దాని ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాల మీద పడింది, భారతదేశం మీద ఎక్కువ పడింది. కారణం ఏంటంటే అమెరికాకి ఒక పెద్ద మార్కెట్ ఏదంటే భారతదేశం. అమెరికాలో తయారు చేసేటువంటి లేదా అమెరికా బ్రాండ్ తోటి ఉన్న ప్రొడక్ట్స్ని ఎక్కువగా కొనుగోలు చేసే వాళ్ళు ఎవరంటే భారతదేశం. వాళ్ళ వినియోగదారులు ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు. ఇంపోర్ట్ చేసుకునేది కూడా ఇండియానే. కాబట్టి అక్కడ ఫెడ్ రేట్లు వడ్డీ రేట్లు తగ్గించారు అని అంటే దాని ప్రభావం ఇక్కడ బాగా పడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ కొంచెం కుదుపుకు గురైంది. ప్లస్ డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ నానాటికి పెరిగిపోతున్నాయి, అంటే విలువ తగ్గిపోతుంది, డాలర్ విలువ పెరుగుతూనే ఉంది, రూపాయి విలువ తగ్గిపోతుంది. రూపాయి విలువ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా బంగారం వాల్యూ పెరుగుతుంది, ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి. మనది కాదు కదా, మన ఇక్కడ నుంచి గనులు తవ్వి తీయట్లేదు కదా బంగారం, వేరే కంట్రీ నుంచి తీసుకోవాలి. శుద్ధి చేసినట్టు బంగారం మొత్తాన్ని మనం వేరే కంట్రీ నుంచి తీసుకోవాలి. అలాంటప్పుడు మన వాల్యూ పడిపోయినప్పుడు, మనకి రూపాయి వాల్యూ పడిపోయినప్పుడు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కదా. మొన్నటి దాకా 80 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు 83 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. సో దాంతో రేటు పెరిగినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించారు. అప్పటికి ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించకపోతే ఇప్పుడు 85,000 ఉండేది, ఇప్పుడు 80,000 ఉంది. 10 గ్రాముల బంగారం 80,000కి చేరుకుంది, ఇప్పుడు 85,000 అయ్యి ఉండేది. ఇంపోర్ట్ డ్యూటీ కనుక తగ్గించకపోతే, ఇంతకుముందు 15% ఉండేది కనుక ఇంపోర్ట్ డ్యూటీ అలానే ఉంటే ఇప్పుడు మనకి 85,000 అయ్యి ఉండేది. ఇది రాబోయేటువంటి రోజుల్లో 1 lakh అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. 10 గ్రాములకి 10 గ్రాములు 1 lakh అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. 1 lakh అయితే కనుక అప్పుడు ఇంకా నష్టం కదా భారత ఆర్థిక వ్యవస్థకి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఖచ్చితంగా 9 క్యారెట్స్ నాణ్యత ఉన్నటువంటి బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి భారత మార్కెట్లో. దాన్ని 20 నుంచి 25,000కి ఫిక్స్ చేయాలి, లేదా 30,000 దాకైనా ఇబ్బంది లేదు. కానీ ₹1,00,000 అంటే, తులం బంగారం ₹1,00,000 అంటే అది భారత ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెడుతుంది కదా. అది పోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇప్పుడు అమెరికా ఆటలాడుతుంది, అమెరికా ఆటలకి ప్రతిగా నరేంద్ర మోడీ గారు కూడా ఆట మొదలు పెడుతున్నారు. ఈ ఆట మొదలు పెట్టకపోతే కనుక అందరికీ ఇబ్బంది అవుతుంది, అన్ని రకాలుగా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 9 క్యారెట్స్ నాణ్యత గల బంగారం 25 నుంచి 30,000 రూపాయల మధ్యలో లేదా 20,000కే ఇచ్చేటువంటి ప్రయత్నాలు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. వీలున్నంత వరకు బంగారం దిగుమతులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. లేదంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, నాకు కాదు, మాకు 24 క్యారెట్లు కావాలి, 22 క్యారెట్లే కావాలి అని అంటే కనుక డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో బంగారం మీద లిమిటేషన్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది. నోట్ల రద్దు సంచలన నిర్ణయం ఎలా తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు, ఈ బంగారం మీద కూడా అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, లిమిట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు బ్లాక్ మనీ అనేది ఎక్కడ వెళ్తుంది, బంగారం కొనుగోలు రూపంలో వెళ్తుంది, భూమి కొనుగోలు రూపంలో వెళ్తుంది. అంటే రియల్ ఎస్టేటు, బంగారం, ఈ 2 రూపాల్లోనే ఉంటుంది బ్లాక్ మనీ మొత్తం కూడా. సో కాబట్టి ఎవరెవరి దగ్గర బంగారం లిమిటేషన్స్ మించి ఉందో దాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. లేదంటే భారత ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం. సో ఆ పరిస్థితి రావడానికి నరేంద్ర మోడీ గారు ఒప్పుకోరు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వస్తే తులం బంగారం 20,000కి రావాలి, లేదా బంగారం లిమిటేషన్స్ పెట్టించి ఎక్సెస్ బంగారం ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలను తీసుకోవాలి. ఆల్రెడీ గోల్డ్ బాండ్స్ అని ఒకటి పెట్టారు. పెట్టినప్పటికి కూడా ఇండియన్స్ ఆ గోల్డ్ బాండ్స్ కొనడానికి ముందుకు రాలా. బంగారం కేజీలు ఉన్న వాళ్ళు కూడా బయటకు రాలా. చాలా మందికి కేజీలు బంగారం ఉంది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి, వాళ్ళు బయట రాలా. బయటకు వచ్చి గోల్డ్ బాండ్స్ కొనుక్కోండి అని చెప్పి కూడా చెప్పారు. అది మళ్ళీ గోల్డ్ ఇచ్చేస్తే కనుక దానికి తగిన విధంగా మీకు కరెన్సీ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. మళ్ళీ మీకు కావాలన్నప్పుడు బంగారం కొనుక్కోవచ్చు అక్కడి నుంచి, బ్యాంకుల నుంచి. అది చేసినా కానీ రాలా ఇండియన్స్. కారణం ఏంటంటే భారతీయ మహిళలకి బంగారం మీద ఉన్నటువంటి మక్కువ, మోజు ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఆ సెంటిమెంట్కి పోతే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే అమెరికా ఆటలాడుతుంది. అమెరికా ఆటలకు చెక్ పెట్టాలంటే 2 మార్గాలు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నటువంటి. 1, తులం బంగారం 20,000కి ఇవ్వటం. 2, లిమిటేషన్స్ పెట్టి
బంగారాన్ని ఎక్సెస్ ఉన్న వాళ్ళ దగ్గర వెనక్కి రప్పించడం, Right. వీటిలో ఏదో ఒకటి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.